అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక కథలు. శరణాగతి. నేను చేస్తున్నాను అనే అహాన్ని వీడి అంతా భగవంతుని దయ అని నమ్మినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. జరిగే ప్రతీదీ మన మంచికే అని భావించడమే భక్తి యొక్క అసలు ఉద్దేశం. దేవుని నిర్ణయం అనే ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. అనగనగా ఒక భక్తుడు ఉండేవాడు. అతను ఎప్పుడు అంతా దేవుడు ఇచ్చే, ఆయన చేసేది మన మంచికే అని నమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు అతను అడవి గుండా వెళ్తూ ఉండగా ఒక ముళ్ళు అతని కాలికి బలంగా గుచ్చుకొని రక్తం కారింది. అతను ఎంతో నొప్పితో కూడా, భగవంతుడా, ఇది కూడా నా మంచికే అన్నాడు. పక్కనే ఉన్న ఒక నాస్తికుడు అది చూసి నవ్వి, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే మంచి ఎలా అవుతుంది అన్నాడు ఎగతాళిగా. కొద్ది దూరం వెళ్ళాక ఆ అడవిలోని కొందరు అటవికులు మనుషులను బలి ఇవ్వడానికి ఒక వ్యక్తి కోసం వెతుకుతూ వీరిద్దరినీ పట్టుకున్నారు. కానీ భక్తుడి కాలికి గాయం ఉండటం చూసి అంగవైకల్యం ఉన్న వ్యక్తి బలికి పనికిరాడు అని అతడిని వదిలేశారు. గాయం లేని ఆ నాస్తికుడిని పట్టుకెళ్లబోతుంటే ఆ భక్తుడు వారించి కాపాడాడు. అప్పుడు ఆ నాస్తికుడికి అర్థమైంది, ఆ ముళ్ళు గుచ్చుకోకపోయి ఉంటే ఈరోజు భక్తుడి ప్రాణాలు పోయేవి. కాబట్టి ఈ కథ ద్వారా మనకు అవగతమవ్వలసిందేమిటంటే, మనకు జరిగే కష్టాల వెనుక కూడా భగవంతుని గొప్ప రక్షణ దాగి ఉంటుంది. మనం చేయవలసిందల్లా భగవంతునిపై పూర్తి విశ్వాసం అంటే నమ్మకం ఉంచడమే అన్నారు అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై.